ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని చంపడానికి ఇజ్రాయెల్ అమెరికా వేసిన ప్లాన్ ఏంటి? అలీ ఖమేనీ కదలికలను కనిపెట్టడమే కాకుండా ఏ బాంబులు వేసింది? ఆ మిసైళ్ల ప్రత్యేకతలేంటి? ఏ దేశం వాటిని తయారు చేసింది? సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హత్యతో ఇరాన్ రగిలిపోతోంది. అమెరికా సైనిక స్థావరాలు, ఇజ్రాయెల్పై మిసైళ్లతో ఇరాన్ ప్రతి దాడులు చేస్తోంది. అలీ ఖమేనీని మట్టుబెట్టడానికి ఇజ్రాయెల్ బ్లూ స్పారోను ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఫైటర్ జెట్ నుంచి ప్రయోగించే ఈ బాలిస్టిక్ క్షిపణిని మిస్సైల్ ఫ్రమ్ స్పేస్ గా చెప్తారు. ఈ బ్లూ స్పారోను టెల్ అవీవ్ అభివృద్ధి చేసింది. 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదిస్తుంది. 6.5 మీటర్ల పొడవు, 1.9 టన్నుల బరువు ఉంటుంది. యుద్ధ విమానం నుంచి ఈ అధునాతన బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగిస్తారు. అది బయటకు దూసుకురాగానే భూ వాతావరణం అంచుకు వెళ్లి తిరిగి అక్కడి నుంచి భూమి మీద ఉన్న లక్ష్యాన్ని టార్గెట్ పూర్తి చేస్తుంది. అందుకే దీన్ని మిస్సైల్ ఫ్రమ్ స్పేస్ గా పిలుస్తూ ఉంటారు. గగనతల రక్షణ వ్యవస్థలు బ్లూ స్పారో గుర్తించి స్పందించడానికి సమయం ఉండదు. పైనుంచి నిటారుగా వచ్చే వాటిని అంత సులభంగా గుర్తించలేవు. శత్రు దేశాల నుంచి వచ్చే బాలిస్టిక్ మిసైళ్లను అడ్డగించేందుకు యారో మిసైల్స్ డిఫెన్స్ సిస్టమ్ను ఇజ్రాయెల్ అభివృద్ధి చేసింది. దీని టెస్టింగ్ కోసం ఈ స్పారో క్షిపణులను తయారు చేసింది. ఇందులో బ్లూ, బ్లాక్, సిల్వర్ స్పారో అని 3 రకాల క్షిపణులు ఉన్నాయి. తొలుత వీటిని టెస్టింగ్ కోసమే తీసుకొచ్చినప్పటికీ తర్వాత వాటిని శత్రు దేశాలపైన ప్రయోగిస్తోంది. అతి తక్కువ టైంలో అత్యంత ఖచ్చితత్వంతో చేసే దాడులకు బ్లూ స్పారో తిరుగులేని అస్త్రమని నిపుణులు చెబుతున్నారు. ఇదే అలీ ఖమేనీ సహా ఇతర ఉన్నతాధికారులు సమావేశమైన కాంపౌండ్ను ఢీకొట్టింది. ఫిబ్రవరి 28 ఉదయం 7:30 టైంలో ఇజ్రాయేలీ F-15 యుద్ధ విమానాలు, ఇతర ఎయిర్ క్రాఫ్ట్లను అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు మోహరించాయి. 2 గంటల తర్వాత 30 క్షిపణులు లాంచ్ చేశాయి. అందులో బ్లూ స్పారో కూడా ఉంది. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా చేసిన దాడుల్లో అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు, ఖమేనీ కూతురు, అల్లుడు, మనవరాలు మృతి చెందారు. ఇజ్రాయెల్, అమెరికా కలిసి పక్కా సమాచారంతోనే ఖమేనీని హతమార్చాయి. ఫిబ్రవరి 28న ఖమేనీ తన కార్యాలయంలో సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. ఇదే అదునుగా భావించి సంయుక్త దాడులు చేశాయి. ఖమేనీతో పాటు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ నాసిర్జాదే, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్ మహమ్మద్ పర్కూర్ కూడా మరణించారు. ఖమేనీని అమరవీరుడిగా ఇరాన్ ప్రభుత్వం అభివర్ణించింది. ఇరాన్ గొప్ప నాయకుడిని, పండితుణ్ణి కోల్పోయినట్లు వెల్లడించింది. ఖమేనీ హత్య నిరంకుశులపై గొప్ప తిరుగుబాటుకు లాంచ్ ప్యాడ్ అవుతుందని ఇరాన్ జాతీయ భద్రతా మండలి తెలిపింది. ఈ పెద్ద నేరానికి సమాధానం చెప్పకుండా వదలబోమని ఇరాన్ కేబినెట్ హెచ్చరించింది. మధ్యప్రాచ్యంలో ఇరాన్ను ప్రాంతీయ శక్తిగా మార్చడానికి ఖమేనీ ప్రయత్నించారు. 1989లో అయతుల్లా రుహుల్లా ఖమేనీ మరణం తర్వాత పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఖమేనీ ఇస్లామిక్ రిపబ్లిక్ను నాటకీయంగా మార్చేశారు. షియా ముస్లిం మతాధికారుల పాలనను పరిపుష్టం చేశారు. పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ను తన పాలనకు ఆధారమైన అతి ముఖ్యమైన సంస్థగా నిర్మించారు.